ఇలా తిరగమాత వేసుకొని తిరగమాత కాగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయను బాగా మగ్గనిచ్చి తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా మగ్గనియాలి. కొంచెం సేపటి తర్వాత కొద్దిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. ములక్కాయ ముక్కలు ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇవి కూడా మగ్గే వరకు స్టవ్ సిమ్ చేసుకోవాలి. ముక్కలు ఇలా తీసుకొని ఇందులో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. మేము ఉప్పు కారాలు చాలా తక్కువ తింటామండి. మీరు ఎంత తింటారో అంత సరిపడా చూసుకొని వేసుకోండి. ఈ ముక్కలకు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. పెట్టేసుకొని ఉడకనివ్వాలి. శనగపిండిలో వాటర్ పోసుకొని ఇలా దీన్ని ఉండలు కట్టకుండా తిప్పుకొని ఈ మిశ్రమాన్ని ఈ ఉడికిన మునక్కాయ కూరలో వేసేయాలి. ఇలా ఈ పిండి కూర అంతా కలిసిపోయేలాగా ఇట్లా కలియబెట్టుకొని ఇలా తిప్పుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ములక్కాయ శనగపిండి కూర రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి. ములక్కాయ శనగపిండి కూర రెడీ అండి. మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ ములక్కాయలు కూడా మా చెట్టువే, అంతా ఆర్గానిక్. ఈ కర్రీ అంటే మా వారికి చాలా ఇష్టం. ఈ కూర వండిన రోజల్లా అన్నం అంతా ఈ కర్రీతోనే తింటారు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వేడి అన్నం, దొండకాయ ఫ్రై,
ములక్కాయ కర్రీ, టమాటా చారు, నెయ్యి. ఇది మార్నింగ్ మా వారి కోసం చేసిన నిమ్మకాయ పులిహోర, పెరుగు. ఇదేనండి ఈరోజు మా లంచ్ మెనూ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇన్ని వెరైటీస్ చూపించాను కదా, కానీ నేను అన్నీ తినలేను. అన్నీ ఉండి కూడా తినలేని వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు అనమాట. నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల నేను తినే ఫుడ్ ఇదే. అందుకే అందరూ ఆరోగ్యం ఉండంగానే జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఒకసారి పాడైతే ఏమీ చేయలేరు. మానసిక ఆందోళన అవి ఏమీ లేకుండా హాయిగా జీవించడానికి ప్రయత్నించండి. మర్చిపోయానండి మీకు చెప్పడం. నా ప్లేట్లో ఏంటి ఇలా ఉంది, రైస్ అనుకుంటున్నారా? ఇది రైస్ కాదండి, గోధుమ రవ్వ. నాకు జీఈఆర్డీ ప్రాబ్లం ఉందండి. దీనివల్ల కర్రీస్ కానీ రైస్ కానీ ఇట్లా ఏమైనా తింటే యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ వస్తుంది. దాని గురించి ఇలా హెల్త్ డైట్ మార్చుకుని తింటే కొద్దిగా బాగుంటుందని ఇలా ట్రై చేస్తున్నానండి.